హలో అండి, నమస్తే అందరికీ. ఈరోజు మనం ప్రయాగ్రాజ్ కోటలో ఉన్న అక్షవత వటవృక్షాన్ని అలాగే బడే హనుమాన్జీ మందిర్ని చూద్దాం. మామూలు రోజుల్లో అయితే ఈ రెండింటిని చూడటానికి మనకి మిలిటరీ వాళ్ళు లోపలికి అనుమతి ఇవ్వరు. ఓన్లీ ఈ ప్రయాగ్రాజ్ కుంభమేళా జరిగే రోజుల్లో మాత్రమే భక్తులకి అలాగే విజిటర్స్కి అనుమతిస్తారనమాట. ఎందుకంటే ఈ కోటలో ఉన్న ప్రదేశాల మీద చాలామంది అంటే అనేక మతాల వాళ్ళు కూడా వాళ్ళ క్లెయిమ్స్ చేసుకుంటున్నారనమాట. ఇది కోట బయట మనకి పెద్ద క్యూ అనమాట, ఘాట్ కానుకొని. ఈ క్యూని దాటుకొని రేపు 13వ తారీఖు నుంచి వెళ్ళాల్సి ఉంటుంది. ఇది ఆర్చ్లో నుంచి ఇంకా గుడి ఒక 500 మీటర్లు దూరం ఉందనంగా మళ్ళీ ఇంకొక ఐరన్ ఫెన్సింగ్లు కూడా ఉన్నాయి ఇక్కడ, ఐరన్ క్యూస్. ఆ క్యూల గుండా కూడా వెళ్ళి మనం దర్శనం చేసుకోవాలి. చూడండి, ఇంకా మీరు కుంభమేళా రోజుల్లో ఏ విధంగా రష్ ఉండబోతుందో అర్థం చేసుకోవచ్చు. ఇది కోట యొక్క బురుజు. ఇది అక్బర్ తన పరిపాలనా కాలంలో కట్టించాడనమాట. ఈ కోటకి చాలా చరిత్ర ఉందండి. ఇందులో మనకి ఈ అక్షత వటవృక్షం అని చెప్పాను కదా, ఈ అక్షత వటవృక్షం కింద రిషభనాథుడు అంటే జైన మొదటి తీర్థంకరుడు ఇక్కడే జ్ఞానోదయం పొందాడని చెప్తారనమాట. ఇది వచ్చేసి బలిపీఠమో మరి ఒక రకమైన ధ్వజస్తంభమో తెలియదు నాకు కూడా ఖచ్చితంగా. ఇది హనుమాన్జీ మందిర్కి ముందుంది. అదిగోండి, అక్కడ ఐరన్ గ్రిల్స్ కనిపిస్తున్నాయి కదా, అక్కడి నుంచి మనం కొద్దిగా ఒక 15 to 16 స్టెప్స్ కిందకి దిగుతాము. ఇక్కడ విశేషం ఏంటంటే హనుమాన్ విగ్రహం పడుకొని ఉంటుందన్నమాట నేల మీద. చాలా బాగుంది, పెద్ద విగ్రహం. కిందకి దిగుతున్నాం, అదిగోండి అదే కనిపిస్తుంది కదా ఎల్లో కలర్లో, అదే హనుమాన్ విగ్రహం. చాలా రష్ ఉంది. ఇంకా కుంభమేళా స్టార్ట్ అవడానికి 7 days ఉంది, అయినా కానీ చూడండి ఎంత రష్ ఉందో. ఇంకోటి ఏంటంటే అసలు ఫుల్ చలి. ప్రయాగరాజ్ వచ్చేవాళ్ళు ఖచ్చితంగా మంచి స్వెటర్స్ను బ్లాంకెట్స్ తెచ్చుకోవాలి ఖచ్చితంగా. ఇది వచ్చేసి అదిగోండి అక్కడ కొనుక్కొని కనిపిస్తుంది కదా, అదే విగ్రహం అనమాట. మన రకరకాల గ్రూప్స్, ఆధ్యాత్మిక సంస్థలు అందరూ కూడా వస్తున్నారు. ఇదిగోండి ఇదే హనుమాన్ విగ్రహం, చాలా బాగుంది. ఇది విడి రోజుల్లో మనకి దర్శనానికి కుదరదండి, ఓన్లీ ఈ కుంభమేళా అప్పుడే ఖచ్చితంగా చూడాల్సిన దేవాలయం ఇది. ఇది వచ్చేసి గుడి బయట ఉన్న ఒక చెట్టు. ఇంకొక విషయం ఏంటంటే ఈ కోటలో 5-6 చెట్లు ఉన్నాయి ఇట్లాగే పెద్దవి. అన్నిటినీ కూడా అక్షత వటవృక్షం కిందనే క్లెయిమ్ చేస్తున్నారు. ఇది వచ్చేసి ఇంకొక కోట లోపలికి వెళ్ళే దారి. ఈ దారిలో నుంచి వెళ్తే మనం ఇంకొక వృక్షం ఉంటుంది, దీన్ని కూడా అక్షత వటవృక్షంగానే చెప్తున్నారు. ఈ అక్షత వటవృక్షం కిందే రిషభనాథుడు జ్ఞానోదయం పొందాడని, అలాగే రామాయణ కాలంలో రాముడు సీత లక్ష్మణులు ఇక్కడే కొన్ని రోజులు గడిపారని చాలా కథలు ఉన్నాయన్నమాట. ఇంకోటి ఏంటంటే హర్ష చక్రవర్తి తన పరిపాలనా కాలంలో ప్రతి 5 ఏళ్లకు ఒకసారి కూడా ఈ అక్షత వటవృక్షం కింద దాన ధర్మాలు చేసేవాళ్ళు. సామాన్య శకం 644లో భారతదేశాన్ని సందర్శించిన హుయాన్సాంగ్ కూడా ఈ హర్ష చక్రవర్తితో కలిసి ఒక మాఘమేళా సందర్భంలో ఈ అక్షత వటవృక్షం దగ్గరే దాన ధర్మాల్లో పాల్గొన్నాడు. ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ వృక్షాన్ని చాలా ఎక్కువ మంది అక్షత వటవృక్షంగా చెప్తున్నారు. ఈ అక్షత వటవృక్షం మొదల్లో మనకి ఒక దేవాలయం కూడా ఉంది. ఈ అక్షత వటవృక్షం చుట్టూ ఉన్న భూగర్భంలో కూడా ఒక దేవాలయాల సమూహం ఉంది. ఇది చాలా సమస్యాత్మకమైన ప్రాంతం అన్నమాట, అందుకనే మిలిటరీ వాళ్ళు వాళ్ళ అధీనంలో పెట్టుకున్నారు. అన్ని మతాలు, జైన మతం, బౌద్ధ మతం, అలాగే హిందూ మతం, అన్ని మతాలు కూడా ఈ చెట్టు మీద తమ క్లెయిమ్ని చేసుకుంటున్నాయి.
ఇదిగోండి ఇక్కడ ఒక దేవాలయం లాగా చిన్న విగ్రహాలు పెట్టారు. ఈ కోట లోపల మనల్ని ఎలవ్ చేయరు ఇంకా మిగతా ప్రదేశాల్లోకి. ఆ లోపల మనకి అలహాబాద్ ప్రశస్తి అని సముద్రగుప్తుడు అట్లాగే చాలామంది చక్రవర్తులు వేయించిన ఒక శాసనం ఉంది. పిల్లర్ శాసనం అంటారు దాన్ని. అది ఈ కాంపౌండ్ లోపల ఉంది. అందులోకి స్పెషల్ పర్మిషన్ ఉంటే కానీ మనకి ఎంట్రన్స్ ఉండదు. ఇక్కడ ఎంక్వైరీ చేస్తే ఆ పర్మిషన్ కోసం 3 to 4 days పట్టిద్దని, తర్వాత అది కుంభమేళా రష్ మూలాన అది కూడా డౌట్గానే చెప్పారు. ఇదండి ఈ బడే హనుమాన్జీ అండ్ అక్షత వటవృక్షం గురించిన వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ కూడా చేయండి. థ్యాంక్ యూ.